వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎవరికైనా ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ కాకపోతే డౌన్లోడ్ కాలేదని కామెంట్ చేయండి. హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో ఆ వీడియో లింక్ అయితే కామెంట్లో ఇస్తాను. జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ది మౌర్య ఎంపైర్ ఇన్ ఏన్షియంట్ ఇండియా? పురాతన భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్యుడు. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ ది ట్విన్ ఆఫ్ ఎర్త్? భూమికి కవల అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, శుక్రుడు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రాక్ ఆర్ ఫార్మ్ బై ద లిథిఫికేషన్ ప్రాసెస్? కింది వాటిలో ఏ రకమైన శిలలు లిథిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అవక్షేప శిలలు. క్వశ్చన్ నెంబర్ 4, ద గ్రీన్విచ్ మీన్ టైమ్ జిఎంటీ లైన్ పాసెస్ త్రూ విచ్ కంట్రీ? గ్రీన్విచ్ మీన్ టైమ్ జిఎంటీ రేఖ ఏ దేశం గుండా వెళుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, యూకే. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ అమెండ్మెంట్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ది గూడ్స్ అండ్ సర్వీసెస్? భారత రాజ్యాంగంలోని ఏ సవరణ వస్తువులు మరియు సేవల సంఖ్య జిఎస్టికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 101వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 6, ద మినిమం పర్మిసబుల్ ఏజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఇన్ ఇండియా? భారతదేశంలోని ఏదైనా కర్మాగారంలో లేదా గనిలో ఉపాధికి కనిష్ట అనుమతించదగిన వయస్సు ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 14 years. క్వశ్చన్ నెంబర్ 7, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద జోనల్ కౌన్సిల్? కింది వారిలో జోనల్ కౌన్సిల్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కేంద్ర హోంమంత్రి. క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజెస్ ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ప్రపంచ ఆర్థిక నివేదిక. క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా? కింది వాటిలో భారతదేశంలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వస్తువులు మరియు సేవల పన్ను. క్వశ్చన్ నెంబర్ 10, ఎకనామిక్ ప్లానింగ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ లిస్టెడ్ అండర్ విచ్ లిస్ట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఆర్థిక ప్రణాళిక ఏ జాబితా కింద ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఉమ్మడి జాబితా. క్వశ్చన్ నెంబర్ 11, వాట్ ఈస్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇన్ సెల్సియస్? మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్లో ఎంత? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 37 degree Celsius. క్వశ్చన్ నెంబర్ 12, విచ్ ఎలిమెంట్ ఈజ్ ద మోస్ట్ అబెండెంట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్? భూమి వాతావరణంలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నైట్రోజన్. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో? విల్లో అనే క్వాంటమ్ ప్రాసెసర్ను ఏ సంస్థ ప్రారంభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, గూగుల్. క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ ద విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఫైనల్ విచ్ టీమ్ డిఫీటెడ్ విభద్ర టు విన్? విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఫైనల్లో విభర్ధను ఓడించి ఏ జట్టు టైటిల్ను గెలుచుకుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 15, ద పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ వాస్ అడాప్టెడ్ బై ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ విచ్ సెషన్? పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సెషన్లో ఆమోదించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, లాహోర్. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ ద యంగెస్ట్ అండ్ ఈజ్ స్టిల్ గ్రోయింగ్?
కింది వాటిలో ఏ పర్వత శ్రేణి అతి పిన్న వయస్సు గలది మరియు ఇప్పటికీ పెరుగుతుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిమాలయ. క్వశ్చన్ నెంబర్ 17. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ హౌ మెనీ ఇయర్స్? భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5 years. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఈస్ ద హైయెస్ట్ లీగల్ టెండర్ కరెన్సీ డినామినేషన్ ఇన్ ఇండియా కరెంట్లీ? ప్రస్తుత భారతదేశంలో అత్యధిక చట్టబద్ధమైన కరెన్సీ డినామినేషన్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 500. క్వశ్చన్ నెంబర్ 19. విచ్ ఆర్గనైజేషన్ కంట్రోల్స్ ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా? భారతదేశంలో ద్రవ్య విధానాన్ని ఏ సంస్థ నియంత్రిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భారతీయ రిజర్వ్ బ్యాంక్. క్వశ్చన్ నెంబర్ 20. ద టర్మ్ పింక్ రెజల్యూషన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్. పింక్ విప్లవం అనే పదం దేని ఉత్పత్తికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాంసము రొయ్యలు. క్వశ్చన్ నెంబర్ 21. ది 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విల్ బి హోస్టెడ్ బై విచ్ కంట్రీ? 2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భారతదేశం. క్వశ్చన్ నెంబర్ 22. హూ వాస్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2024? 2024లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. క్వశ్చన్ నెంబర్ 23. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఈస్ లొకేటెడ్. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జెనీవా. క్వశ్చన్ నెంబర్ 24. విచ్ స్టేట్ సెపరేట్ ఇండియా ఫ్రమ్ శ్రీలంక? భారతదేశాన్ని శ్రీలంక నుండి ఏ జలసంధి వేరు చేస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాక్ జలసంధి. క్వశ్చన్ నెంబర్ 25. ద ఫస్ట్ ఇండియా స్టేట్ టు బి ఫార్మ్ ఆన్ ఏ లింగ్విస్టిక్ బేసిస్ వాస్. భాషా ప్రతిపాదికన ఏర్పడిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. రీజనింగ్లో ఈ టాపిక్ చూడండి. 1 క్వశ్చన్ అయితే వస్తుంది, 2 మార్క్స్. సేమ్ మీకు రీజనింగ్లో ఫస్ట్ ఈ క్వశ్చనే వస్తుంది. ఏమంటే మీకు కోడింగ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ కోడింగ్ చూడండి. TG GC MZ ఆర్ యూ కమ్మింగ్. తర్వాత JDE FE MZ హౌ ఈస్ ఆర్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే TG GC MZ ఆర్ యూ కమ్మింగ్ అని రాసుకోవాలి. తర్వాత JDE FE MZ హౌ ఈస్ ఆర్ అని రాసుకోవాలి. రెండిట్లో ఈక్వల్ అనేది ఏదైతే చూసుకోవాలి. ఈ రెండు పదాల్లో ఫస్ట్ ఆర్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఈ రెండు కోడింగ్లో ఇంకా ఉందో చూడండి. రెండిట్లో MZ అనేది కామన్గా ఉంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు MZ. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి MZ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళి టోటల్ మోడల్ పేపర్స్ అయితే చూసేయండి. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా SSC CHSL ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. పేపర్ 1 నుంచి పేపర్ 13 దాకా పూర్తిగా వీడియో చూసేయండి.